మేఘనని కాపాడిన తర్వాత రుద్ర తన ఎదురుగా భయపడుతూ చూస్తున్న బాబ్జీతో, మేఘనను ఇక నుండి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి నా కార్లో కూర్చోబెట్టు అని ఆర్డర్ వేశాడు. జీ బాస్ అంటూ అతనికి వంగి సలాం పెట్టి మేఘనను కార్లో కూర్చోబెట్టి తిరిగి రుద్ర దగ్గరకొచ్చాడు బాబ్జీ. ఒక్కసారిగా బాబ్జీ ఎందుకిలా మారిపోయాడో మేఘనకు అర్థం కావడం లేదు. ఏదైతే కాని ఈరోజు తన మానాన్ని కాపాడిన రుద్రకి ఆ భగవంతుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది మేఘన. రుద్ర దగ్గరకొచ్చిన తర్వాత వెంటనే మోకాళ్ల మీద కూలబడ్డాడు బాబ్జీ. రుద్ర ముందు చేతులు జోడించి, నన్ను క్షమించండి మేజర్, నా వల్ల తప్పు జరిగిపోయింది. మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని తలదించుకుని చెప్పాడు. ఇదంతా చూస్తున్న విక్కీకి తల తిరిగిపోయింది. బాబ్జీ తన ముందు భయపడుతూ కూర్చుని ఉంటే ఆ గదిలో ఉన్న సోఫాలో కూర్చున్న రుద్ర మరొక సిగరెట్ తీసి వెలిగించి 2 దమ్ముల్లాగాడు. అతని చేతిలో ఉన్న లైటర్ని చూస్తూ ఉండిపోయాడు బాబ్జీ. 5 సంవత్సరాల క్రితం ఒక అండర్వరల్డ్ కింగ్ ని రుద్ర ఓడించిన టైంలో దాన్ని చూశాడు బాబ్జీ. ఆ లైటర్ మీద మేజర్ అని ఉంది. రుద్ర దాన్ని టేబుల్ మీద పెట్టి, ఇక్కడ కొంతమందికి బాగా బలుపు పెరిగిపోయింది, నేను వాళ్ల కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలంట, ఆ కూత కూసిన వాడి నాలుక చీరేయాలి అని విక్కీకి వినిపించేలా గట్టిగా అన్నాడు రుద్ర. ఆ మాట వినగానే బాబ్జీ మరింత కలవరపడ్డాడు. వాడి బుద్ధి గడ్డి తినింది మేజర్, వాడి మాటలు పట్టించుకోకండి అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అంటే నువ్వు కూడా వీడితో చేతులు కలిపి మేఘనను చంపాలనుకున్నావా అని సీరియస్గా అడిగాడు రుద్ర. పెద్ద తప్పే జరిగిపోయింది మేజర్, నన్ను క్షమించండి అని 2 చేతులు జోడించాడు బాబ్జీ. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదనే విషయం విక్కీకి అర్థమైంది. రుద్రకి క్షమాపణలు చెప్పకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని కూడా అతను గ్రహించాడు. అందుకే ఆలస్యం చేయకుండా రుద్ర కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇక మీదట అలాంటి తప్పు ఎప్పటికీ చేయను, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక ఏ అమ్మాయి జోలికి వెళ్లను, ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించను అని కన్నీళ్లు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేశాడు విక్కీ. అతని మాటలను పట్టించుకోకుండా తన ఎడమ కాలితో అతని ముఖాన్ని పైకి లేపి, నీలాంటి పశువుని ఎప్పటికీ క్షమించకూడదు, మళ్లీ తప్పు చేయవని ఏంటి గ్యారంటీ అని సూటిగా అడిగాడు రుద్ర. అతని ప్రశ్నకు విక్కీ భయంతో వణికిపోయాడు. లేదు సార్, నాకు మా అమ్మంటే ప్రాణం, ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది రిపీట్ అవ్వదు అని బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు విక్కీ. ఆ మాటకు రుద్ర గట్టిగా నవ్వుతూ, నీకు తెలుసో తెలీదో, క్షమించడం నా డిక్షనరీలోనే లేదు అని కోపంగా చెప్పాడు. వెంటనే తన కాళ్ల దగ్గరున్న బాబ్జీని చూస్తూ, నువ్వు నాకో పనిచేసి పెట్టాలి అనన్నాడు. మీరు ఆర్డర్ ఇవ్వండి మేజర్, మీకోసం ప్రాణమిమ్మన్నా ఇస్తాను అని చేతులు కట్టుకుని నిలబడి అన్నాడు బాబ్జీ. ప్రాణాలు ఇవ్వడం కాదు, ప్రాణాలు తీయాలి. దేన్ని చూసి వీడు మగాడని గర్వపడుతున్నాడో దాన్నే లేకుండా చేయి అని కసిగా చెప్పాడు రుద్ర. ఆ మాట విన్న మరుక్షణం బాబ్జీ తన మనుషులను అక్కడికి పిలిపించాడు. ఈ బద్మాష్ గాడి కాళ్లు విడదీయండి బే, నా యాల్ది, వీడు మరో ఆడబిడ్డ జోలికి ఏళ్లకుండా చేద్దాం అని విక్కీని చూస్తూ సీరియస్గా అన్నాడు బాబ్జీ. వద్దు వద్దు సార్, సార్ నన్ను వదిలేయండి అని విక్కీ అరుస్తున్న అరుపులను కేకలను పట్టించుకోకుండా రుద్ర అక్కడి నుండి బయటకు నడిచాడు. బాబ్జీ అతని మనుషులు విక్కీ మీద దాడి చేశారు. నా యాలా, నువ్విలా కోడిపెట్టలా గింజుకుంటూ ఉంటే ఎంత మజాగా ఉందిరా, ఇలాంటి పోకిరిగాడికి ఇదే సరైన శిక్ష అని కోపంగా అన్నాడు బాబ్జీ. విక్కీ అరుపులు ఆ బిల్డింగ్ మొత్తం మారుమ్రోగిపోయాయి. ఆ నైట్ క్లబ్ బయట మేఘన కారులో కూర్చుని ఉంది. అక్కడికి రుద్ర రాగానే ఆమెకు విక్కీ అరుపులు వినిపించాయి. ఎవరెలా అరుస్తున్నారు అని ఆందోళనగా అడిగింది మేఘన. ఏమో నాకేం తెలుసు, ఇక్కడ ఇవన్నీ మామూలే, నువ్వేం పట్టించుకోకో అని చెప్పి కారులో కూర్చున్నాడు రుద్ర. అసలు నువ్వెవరు, నేనిక్కడ ఉంటానని నీకెలా తెలిసింది అని అనుమానంగా అడిగింది. చాలాసేపటి నుండి ఈ విషయం మీదే ఆలోచిస్తూ ఉంది మేఘన. 12 ఏళ్ల క్రితం తనను కాపాడిన అబ్బాయి తనా కాదా అని మనసులో అనుమానం ఉంది. అయితే రుద్ర సమాధానం ఇవ్వకముందే ఆమె ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లే మీద రాజేశ్వరి నెంబర్ కనిపించగానే మేఘన కోపంతో రగిలిపోయింది. అయినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా మేఘన, విక్కీతో డీల్ సైన్ చేయించావా, ఇంకా అక్కడే ఉన్నావా అని అడిగింది రాజేశ్వరి. తను అలా అనగానే మేఘన కంట్రోల్ తప్పింది. ఛీ, నీకు ఒక కూతురుంది కదా, అసలు నువ్వు ఆడదానివేనా, 2 కోట్లకు నన్ను అమ్మేస్తావా అని నిలదీసింది. అప్పటి వరకు ప్రేమగా మాట్లాడుతున్న రాజేశ్వరి ఇక ముసుగు తొలగించింది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించాను, ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే ఎదురు చెప్తావా, అయినా నీ అదృష్టం బాగుండి నీకు విక్కీ లాంటివాడు దొరికాడు, అతనికి కోఆపరేట్ చేసి కోట్లు సంపాదించకుండా నా మీద అరిస్తే ఏమొస్తుంది అని ఫైర్ అయింది. ఎవరు కోట్లు సంపాదిస్తారు, నన్ను అమ్మి కోట్లు సంపాదించాలనుకుంది నువ్వే కదా అని ఎదురు ప్రశ్నించింది మేఘన. ఆ మాటకు రాజేశ్వరి తడబడుతూ, ఏంటే మొత్తం నేనే చేశానన్నట్టు మాట్లాడుతున్నావు, దీనంతటి వెనుక మీ నాన్నమ్ముంది,
ఆవిడగారే నిన్ను విక్కీ దగ్గరకు పంపించింది. ఏమైనా అడగాలనుకుంటే వెళ్ళి ఆవిడని అడుక్కో అని విసురుగా చెప్పింది రాజేశ్వరి. ఛీ, మీరందరూ తోడు దొంగలు. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని సీరియస్గా చెప్పింది మేఘన. ఆ తర్వాత దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ మాటలన్నీ విన్న రుద్ర ఆమె భుజం మీద చేయి వేసి, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మేఘన, నువ్విప్పుడు సేఫ్గా ఉన్నావు, ఎవరికీ భయపడకు అని ధైర్యం చెప్పాడు. అతని గొంతు రాజేశ్వరి గుర్తుపట్టింది. రే పనికి మాలిన వెధవా, నువ్వక్కడేం చేస్తున్నావు? నందినికి విడాకులిచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా అని సీరియస్గా అడిగింది. ఆ మాట వినగానే మేఘన షాక్ అయింది. అతను తన అక్క నందినికి మాజీ భర్త అని ఆమె కలలో కూడా ఊహించలేదు. కాని రాజేశ్వరి ఫోన్లో ఏదేదో మాట్లాడుతుంటే ఆ మాటలు వినడం ఇష్టం లేక కాల్ కట్ చేసింది. ప్రస్తుతం ఆమె మనసులో ఎన్నో అనుమానాలున్నాయి. మేఘన తన బాధనంతా బయటపెడుతూ, నేను నా జీవితంలో ఎన్నోసార్లు మోసపోయాను. నన్ను కాపాడ్డానికి వస్తానని చెప్పిన అబ్బాయి ఇప్పటివరకు రాలేదు. అతని మాటలు నిజమని నమ్మి మోసపోయాను. అతని కోసం మా పిన్ని పెట్టే హింసలు తట్టుకున్నాను. ఇప్పుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తోందని అనుకున్న నానమ్మ కూడా మోసం చేసింది అని ఏడుస్తూ చెప్పింది. దేవుడు ఏం చేసినా అది నీ మంచి కోసమే, నువ్వు బాధపడుకో అని చెబుతూ ఆమెకు కర్చీఫ్ ఇచ్చాడు. రుద్రతో ఉంటే తనకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టనిపించింది. కాసేపటి తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని, సారీ, నేను నీకు సరిగా థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నువ్వు టైంకి రాకపోయి ఉంటే ఏదో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది అని చెప్పింది మేఘన. నిజమా? నేనింకా బాగా లేట్ అయ్యానేమో అనిపించింది అని గత 3 సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ అన్నాడు రుద్ర. మేఘన అతని మాటలు అర్థం చేసుకోలేకపోయింది. నువ్వు నందిని పెళ్లి చేసుకున్నారా? నీ గురించి నేను ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వు పనికిమాలిన వాడివని, పైసా సంపాదించడం చేతగాని వాడివని రకరకాలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కాని నేను చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదు. నీలాంటి భర్త దొరికినందుకు నందిని చాలా అదృష్టవంతురాలు. నువ్వు నన్ను కాపాడినందుకు ఈ మాట చెప్పడం లేదు. ఈ కొద్ది సమయంలోనే నీ గురించి నేను చాలా అర్థం చేసుకున్నాను అని నీరసంగా నవ్వుతూ చెప్పింది మేఘన. ఆమె తనను అలా పొగుడుతూ ఉంటే రుద్ర సిగ్గుపడ్డాడు. అతని బుగ్గలు ఎరుపెక్కాయి. అది గమనించిన మేఘన టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇంతకీ నేను విక్కీ దగ్గరే ఉన్నాననే విషయం నీకెలా తెలిసింది అని ఆరా తీసింది. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఎన్ని ప్రశ్నలు వేస్తావు? నువ్వు ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ లాగా ఉన్నావు. అది సరే, కాని నేను కొన్ని విషయాలు నిన్ను అడగొచ్చా అని నవ్వుతూ అన్నాడు రుద్ర. మేఘన అతని వైపు సూటిగా చూసింది. అతను కూడా ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? ఆ ఇంట్లో నాకెందుకు కనిపించలేదు అని ఎమోషనల్ అవుతూ అడిగాడు. రాజేశ్వరి పిన్ని నన్ను బంగ్లాకి ఎప్పుడూ రానిచ్చేది కాదు. నేను హాస్టల్లోనే ఉంటాను అని చెప్పింది మేఘన. హాస్టల్లోనా? ఎందుకు? నందిని వాళ్ళుండే బంగ్లా మీద నీక్కూడా హక్కుంది కదా అని అడిగాడు రుద్ర. ఆ మాటకు మేఘన దీర్ఘంగా నిట్టూర్చింది. హక్కుల గురించి మాట్లాడే హక్కు కూడా నాకు లేదు అని బాధగా చెప్పింది. పోనీ వీళ్ళందరికీ దూరంగా నీకు ఇంకెక్కడికైనా వెళ్లాలనిపించలేదా అని అడిగాడు రుద్ర. నాకు చిన్నప్పటినుండి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, కాని ఒక్క కలను కూడా నెరవేర్చుకోలేకపోయాను. నీకు తెలుసా, ఇంతవరకు నా పుట్టినరోజు కూడా ఎవరూ సెలబ్రేట్ చేయలేదు. నేను పుట్టినప్పుడు వాళ్ల ఫ్యామిలీకి గ్రహణం పట్టిందని, నేనొక నష్టజాతకురాలనని రాజేశ్వరి పిన్ని ఎప్పుడూ తిడుతూ ఉండేది అని బాధగా చెప్పింది మేఘన. లేదు, ఆ రాక్షసి మాటలు నమ్మకు. నువ్వొక అదృష్ట దేవతవి అని ప్రేమగా చెప్పాడు రుద్ర. మేఘన అతని మాటలకు బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. నిజంగా నువ్వు ఇప్పటివరకు ఒక్క బర్త్డే కూడా చేసుకోలేదా అని అడిగాడు రుద్ర. మేఘన అవునన్నట్టు తల ఊపింది. రుద్ర దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇక మీదట నిన్ను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి కార్ని స్టార్ట్ చేశాడు. కాసేపటి తర్వాత వాళ్లు మేఘన ఉండే హాస్టల్కి చేరుకున్నారు. హాస్టల్ గేట్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా వార్డెన్ ఆమెను చూసింది. ఏంటి, ఇదేమైనా నీ ప్యాలెస్ అనుకుంటున్నావా? ఊపుకుంటూ వస్తున్నావు? టైంకి రాకపోతే రాత్రంతా బయటే ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి అని సీరియస్గా అడిగింది వార్డెన్. సారీ మ్యామ్, రేపటి నుండి ఇలా జరగదు అని తలదించుకుని చెప్పింది మేఘన. వార్డెన్ రుద్ర కార్ను చూసి, ఇక చాలు, లోపలికి వెళ్ళు. నీ బాయ్ ఫ్రెండ్ ఈ హాస్టల్ దగ్గర మళ్లీ కనిపిస్తే బాగోదు అని మేఘనకు వార్నింగ్ ఇచ్చింది. కార్లో కూర్చున్న రుద్ర ఈ మాటలు వింటూ కోపంతో రగిలిపోయాడు. మేఘన ఇక మీదట సంతోషంగా ఉండాలని, ఆమెకు ఇలాంటి కష్టం ఇంకెప్పుడు రాకూడదని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు. 12 ఏళ్ల నుండి తాను వెతుకుతూ ఉన్న అమ్మాయి ఈరోజు దొరికింది కాబట్టి ఆమె జీవితాన్ని సంతోషాలతో నింపాలని నిర్ణయించుకుని దినేష్కి కాల్ చేశాడు. హైదరాబాద్లోనే అత్యంత ఫేమస్ అండ్ కాస్ట్లీ హోటల్ని బుక్ చేయి అని దినేష్కి ఆర్డర్ ఇచ్చాడు రుద్ర. ఓకే సార్, కానీ ఎప్పుడు బుక్ చేయాలి? అకేషన్ ఏంటి అని అడిగాడు దినేష్. డిసెంబర్ 28, ఆ రోజు ఒకరి బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అని స్థిరంగా చెప్పాడు రుద్ర. ఓకే సార్, అర్థమైంది అని సమాధానమిచ్చాడు దినేష్. ఆ తర్వాత రుద్ర అతనికి మరికొన్ని సూచనలు కూడా ఇచ్చి కాల్ కట్ చేశాక, నందిని వాళ్ల ఫ్యామిలీకి నా తడాఖా ఏంటో చూపిస్తాను. మేఘనను ఇంతలా టార్చర్ పెట్టిన ఆ రాకాసి రాజేశ్వరికి చెమటలు పట్టిస్తాను. ఈ రుద్ర ఆడించే ఆట ఎలా ఉంటుందనేదే ఇక నుంచి చూస్తారు అని నిర్ణయించుకున్నాడు రుద్ర.
మరుసటి రోజు ఉదయం రాజేశ్వరి ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లే మీద అగ్రజ ఇండస్ట్రీస్ అని కంపెనీ పేరు కనిపించగానే హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేసింది. గుడ్ మార్నింగ్ మేడం, మీ కూతురు బర్త్డే పార్టీ గురించి మీరు బెంగ పెట్టుకోకండి. మా కంపెనీ తరపున బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మా మేనేజర్ దినేష్ గారు ఖర్చులన్నీ భరిస్తారు అని చెప్పాడు సెక్రటరీ. అది వినగానే రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. ఏంటి, దినేష్ గారు మా బేబీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తారా? వావ్, నమ్మలేకపోతున్నాను అని సంబరపడింది రాజేశ్వరి. అంతలో ఆమె ఫోన్కి ఒక న్యూస్ హెడ్లైన్ నోటిఫికేషన్ వచ్చింది. అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మిస్ నందిని తాళ్లూరి బర్త్డే పార్టీ కోసం వైజాగ్లోనే 7 స్టార్ హోటల్స్లో ఒకటైన సిటీ ప్యాలెస్ హోటల్ని మొత్తం బుక్ చేసింది. ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత ఖరీదైన సెలబ్రేషన్ అని ఆ ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ చదివి రాజేశ్వరి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాళ్లూరి తలరాత మారబోతోందని ఆమె కలలు కనడం మొదలుపెట్టింది. ఈ సంతోషాన్ని తన కూతురుతో పంచుకోవడానికి ఆమె గదిలోకి పరుగులు తీసింది. సిటీ మొత్తం నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ సోంబేరిలా నిద్రపోతూ ఉంటావా? ఏ నందిని, లేవే అని తన కూతుర్ని తట్టి లేపింది రాజేశ్వరి. అబ్బా, ఏంటి మమ్మీ, హాయిగా పడుకోనివ్వవా? మంచి కల పాడు చేశావు. నా బర్త్డే పార్టీ సెలబ్రేషన్ ఒక పెద్ద ప్యాలెస్లో జరుగుతున్నట్టు కలొచ్చింది. నీ వల్ల మొత్తం చెడిపోయింది అని ఆవలిస్తూ చెప్పింది నందిని. నీ కల నిజమైందే పిచ్చి తల్లి అని ఆనందంగా నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని ఆవలిస్తూ అడిగింది నందిని. ఇప్పుడే అగ్రజ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ దినేష్ సెక్రటరీ కాల్ చేశాడు. నీకోసం 7 స్టార్ హోటల్ బుక్ చేశారు. ఇదిగో లేటెస్ట్ న్యూస్ అని న్యూస్ ఆర్టికల్ చూపించింది రాజేశ్వరి. అది చదవగానే నందిని మంచం మీద నిలబడి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఓ మై గాడ్ మమ్మీ, నేను ఇది నమ్మలేకపోతున్నాను. రియల్లీ నా జీవితంలోనే బెస్ట్ డే అని వెలిగిపోతున్న మొహంతో అరిచింది నందిని. ఆ శనిగాడికి నువ్వు విడాకులిచ్చి వదిలించుకున్న తర్వాత మన దరిద్రం మొత్తం పోయింది. ఇక మీదట మన లైఫ్లో అన్నీ సంతోషాలే అని ఆనందంగా చెప్పింది రాజేశ్వరి. తల్లి కూతుర్ల మీద రుద్ర ఎలా దెబ్బ కొట్టబోతున్నాడు? తన పగ తీర్చుకోవడానికి రుద్ర ఏం ప్లాన్ వేశాడు? ఎన్నో సంవత్సరాల తర్వాత రుద్రకి దొరికిన ఈ సంతోషం నిలిచి ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.